హలో ఐటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీజ టాక్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టైనా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇదేంటి మళ్ళీ పొలంలోకి వచ్చింది అనుకుంటున్నారా? ఇవి అప్పుడు వీడియోస్ అనమాట. యాక్చువల్గా దీన్ని ఎంత ఎడిట్ చేద్దామన్నా కుదరలేదు టైమ్. సో ఇంకా చేయకపోతున్న స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోతుంది, డిలీట్ చేయలేకపోతున్నా, పోస్ట్ చేయడానికి కుదరట్లే. ఇంకా ఫైనల్గా అయితే పోస్ట్ చేసిన అనమాట. మేము ఎప్పుడో ఐ థింక్ 3-4 months కూడా అయిపోయినట్టుంది అప్పుడు వీడియో అనమాట ఇది. సో ఇక్కడ ఏంటంటే మా అత్తయ్య వాళ్ళు ప్రిపరేషన్ చేస్తున్నారు, వంటల కోసం అన్ని ప్రిపరేషన్ అనమాట. కట్టింగ్స్ ఇంకా అవన్నీ చేస్తున్నారు. ఇంకా మేమైతే మంచిగా టైంపాస్ చేస్తున్నాం. నేనైతే ఇంకా వీడియో తీస్తున్నాను కాబట్టి సేఫ్ సైడ్లో పక్క నుంచిన ఎక్కువ పని ఉండదు అనమాట నాకు. వీడియో తీసుంటే ఆయన నార్మల్గా మా అత్త వాళ్ళు ఏం పని చెప్పారు ఎక్కువ. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మా తాతయ్య వాళ్ళు ఇట్లా కోడిని పట్టుకోవడానికి వెళ్తున్నారు అనమాట. యాక్చువల్గా ఇట్లా ఏమైనా కోడి కట్టింగ్ మొక్కు ఉందనమాట. ఆ మొక్కు కోసం కోడి కావాలి, పొద్దున్నే పట్టుకోవాలి. కానీ ఇంకా పొద్దున వదిలేసేసి ఇప్పుడు సడన్గా అనుకునే వరకు అప్పుడు పట్టుకోవడానికి వెళ్తే ఎన్నిసార్లు ఎంత ఉరికిచ్చినా తెలుసా. అసలు నమ్మరు మీరు, ఎంత యాక్టివ్ అంటే అంత యాక్టివ్. మా మామయ్య పట్టుకోవడానికి వెళ్తే అయితే మా మామయ్యని ఫుల్ ఉరికిచ్చింది చూడండి అక్కడ పుంజు. ఎంతగానం అసలు మేమైతే షాక్ అయిపోయినాం, ఏంది దీనికి ఇంత బలం అని. అంటే న్యాచురల్గా పెరిగే కోడిలో ఎంత హుషారంటే మా మామయ్యని ఫుల్ ఉరికిచ్చినాయి. ఇంకా ఫైనల్గా లాస్ట్కి అష్ట కష్టాలు పడ్డాం అసలు దాన్ని పట్టుకోవడానికి. చాలా కోళ్ళు ఉన్నాయి అక్కడ, లేవని కాదు, చూడండి ఎన్ని ఉన్నాయో, కానీ వాటిని పట్టుకోవడానికి అవ్వట్లే, అలా రన్ చేస్తున్నాయి. ఇంకా ఫైనల్గా రూమ్లో వేసి ఎట్లనో అట్లా పట్టుకున్నాం అనమాట. సో ఇంకా మా మామయ్య 2 పట్టుకుండు. ఇంకా వాటిని ఇప్పుడు పొత్తం పెట్టాలి. అంటే యాక్చువల్గా ఇది ఒక మొక్కు, సో ఇంకా మొక్కు కోసం తీసుకున్నారు. ఇంకా దాన్ని ఇంకా మొక్కు అయిపోయిన తర్వాత బలించిన తర్వాత దాన్ని ఇంకా తిన్నామని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి పొలం దగ్గర నుంచి మేము లోపలికి ఉన్నామన్నమాట. అక్కడ వరకు సామాన్ అన్నీ తీసుకొని రావాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకొని వస్తారు. వాటర్ క్యాన్, చాప, ఇంకా గిన్నెలు, సామాన్లు అందరూ అనమాట ఒక్కొక్కటి. ఎందుకంటే ఒక్కరే అన్నీ తీసుకొని రావాలంటే కుదరదు కదా. అండ్ ఇవి వచ్చేసి మనకి చెరుకు కట్టెలు అంటారు కదా, షుగర్ కేన్వి, అవి అనమాట. నార్మల్గా తింటామని చెప్పేసి అట్లా కట్ చేసారు, కానీ ఎవరేం తినలే, అలా పడేసారు. అండ్ ఇక్కడ ప్రిపరేషన్ అంతా జరుగుతుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారనమాట. ఇంకా మా అక్క కూడా అన్నీ చూస్తుంది నేర్చుకోవడానికి. సో ఇలా కలిసి ఉంటే చాలా మాట్లాడతాం కదా. యాక్చువల్గా అప్పటికి 2 అయిపోయింది అనమాట టైము. ఫుల్ ఆకలిస్తుంది ఒక్కొక్కరికి. ఏం చేద్దామని చెప్తే మా అత్తయ్య ఆల్రెడీ అనుకుంది వీళ్ళు ఎట్లనో ఆగరు ఆకలి, కానీ నిన్న రాత్రి కర్రీ ఉండే అనమాట, చికెన్ కర్రీయే. సో ఆ కర్రీ తీసుకొని వచ్చేసి నార్మల్గా నా మార్నింగ్ చేసిన రైస్ ఉంటే అది వండేసి పెట్టేసింది అనమాట. ఎందుకంటే ఇక్కడ అయ్యే వరకు చాలా టైం పడుతుంది, ఎందుకంటే మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళి అట్లా అన్నీ చేయాలి కదా. అండ్ ఇక్కడ అన్నం అయితే దగ్గర పడ్డది అనమాట, అవ్వడానికి దగ్గరకు వచ్చింది. ఇంకా మా అత్తయ్య చేస్తుంది. మా ఇంట్లో షెఫ్లు అక్కల్ని, అందరు షెఫ్లే అనమాట, అంత బాగా వండుతారు మా అత్తయ్యలు కానీ మా మామయ్య కానీ టేస్ట్. ఇప్పటికి ఎక్కడికి వెళ్తున్నామంటే మా అత్తయ్య వాళ్ళది ఒక టెంపుల్ ఉందన్నమాట. నార్మల్గా వాళ్ళు పొలంలో కట్టించుకున్నారు, భూలక్ష్మమ్మ అని చెప్పి. వాళ్ళకి ఏంటంటే ఒక నమ్మకం, ఏదైనా మొక్కితే అది ఖచ్చితంగా జరుగుతుందని. ఒకవేళ మనం కోరుకున్న మొక్కు జరిగితే వాళ్ళు కోడిని బలి ఇవ్వడం అలా చేస్తారనమాట. సో ఇక్కడ కూడా మా మామయ్య వాళ్ళకి ఆవు ఉంటే దానికి హెల్త్ బాగాలేనప్పుడు మా అత్తయ్య మొక్కిందనమాట. మా అత్తయ్య మా మామయ్య మొక్కారనమాట. సో ఇంకా ఈసారి అది హెల్తీగా ఉండి మంచిగా ఉంటే మేము వచ్చి కోడిని కోస్తామని చెప్పి, సో ఇంకా ఇంకో ఇది అనమాట ఆవు, దానికోసం అని చెప్పేసి వచ్చి మొక్కునైతే ఇప్పుడు చెల్లించుకున్నారు. ఇంకా కొబ్బరికాయ కొట్టి కోడిని కొట్టేసి, అండ్ దాన్ని తీసుకొచ్చినప్పుడు దానికి ఇంకా ఫేస్ వాష్ చేసి కొంచెం కాళ్ళకి పసుపు పెట్టేసి అండ్ నెక్స్ట్ బొట్టు పెట్టేసింది అనమాట. మా అత్తయ్య ఫుల్ భయపడుతుంది నేను వెళ్ళనని. ఇంకా మా మామయ్య ధైర్యం చెప్పిండు. అంటే ఎంతైనా కూడా లేడీస్కి కొద్దిగా భయం వేస్తుంది కదా, పట్టుకోవాలి ముట్టుకోవాలి. ఇది జలకి ఇచ్చింది మాకు వచ్చే ముందల, అందుకు భయం వేసింది మాకు, మళ్ళీ ఏమైనా వేస్తుందేమో అని చెప్పి. ఇక మామయ్య మాట వింటుంది అనమాట. ఇంకా మా మామయ్య ఉండని చెప్పి ధైర్యంతో మా అక్క పెట్టేసింది. దాని తర్వాత ఇంకా ఫైనల్గా మళ్ళీ వంటల ప్రాసెస్ అనమాట. ఇలా బయటికి వచ్చినప్పుడు అందరు తలో చేసి తొందరగా పని అయిపోతుంది. ఇక్కడ మా అత్తయ్య అయితే ఆనియన్స్ కట్ చేస్తుంది, మళ్ళీ ఇప్పుడు కర్రీ కోసం, ఇందాక రైస్ కోసం అని దానికోసం అని ఇంకేదో ఒకటి. దాని తర్వాత ఇంకా మా మామయ్య మొత్తం అదేంటంటే కోడికి మొత్తం క్లీన్ చేసేసింది అనమాట. క్లీన్ చేసినాక మళ్ళీ కాలవాలి తర్వాత మళ్ళీ ఇంకో పెద్ద ప్రాసెస్ అదంతా. ఇంకా మా అత్తయ్య వాళ్ళు డీప్ డిస్కషన్ పెట్టిరు అనమాట, ఏదో మాట్లాడుతారు. 3 ఆడోళ్ళు అంటే ఇంకా ముచ్చట్లు ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం. మా అత్తయ్య అయితే గోరెంటాకు పెట్టించుకో అని అంటుంది. అప్పుడే ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటి ముందు గోరెంటాకు చెట్టు ఉందనమాట. ఇంకా నూరుకొచ్చింది, ఇంక ఇక్కడ పెట్టించుకుంటున్నారు. ఎందుకో ఎన్ని కోన్ డిజైన్ చేసుకున్నా కూడా ఆ గోరెంటాకు స్మెల్ అనేది చాలా బాగుంటుంది కదా.
ఇగో పనికి మళ్ళీ బ్యాచ్ అయితే అక్కడ పడుకుంది. మా వాళ్ళు ఏం పని చేయరు, మంచిగా రెస్ట్ తీసుకొని అన్నమైందా కూర అయిందా అన్నమైందా కూర అయిందా అంటారు. వద్దులేండి, ఈ వీడియో చూసిరని తిట్టుకుంటారు, ఎందుకంటే అవి ఇవి తెచ్చే పనులన్నీ వాళ్ళే చేసారు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెమటలు గారిపోతున్నాయి ఒక్కొక్కరికి ఉండి ఉండి. ఎంతైనా కూడా పొయ్యి దగ్గర చేయాలంటే చాలా కష్టం, అంటే గ్యాస్ అలవాటయ్యి. ఇంకా మా అత్తయ్య అయితే మా అక్క మీకు కోన్ చూపించింది. అండ్ దాని తర్వాత ఇక్కడ చికెన్ అయితే ఆల్మోస్ట్ డన్కి వచ్చేసింది అనమాట, దగ్గర పడింది. ఇంకా కర్రీ కుక్ అయిందనమాట. ఇంకా ఫైనల్గా మా అత్తయ్య వచ్చేసి కుమారి ఆంటీ లాగా వడ్డిస్తుంది అందరికీ. ఓ ప్లేట్ 100 రూపాయలు అని చెప్తుంది. యాక్చువల్ నాకు ఓన్ వాయిస్ పెట్టేయాలనిపిస్తుంది డైరెక్ట్గా, మా వాళ్ళు ఎట్లా మాట్లాడతారు అన్నీ. కానీ ఒక్కొక్కరి మీద సెటర్లు వేసుకోవడం, నా మీద ఎక్కువ సెటర్లు వేయడం ఇదే ఉంటుంది అనమాట. తిట్టుకునుడు, వాళ్ళు నన్ను తీయకు వీడియోలు, నన్ను తీయకు, నేను కనిపియా అంటూ ఉంటారు. ఇంక ఇదే పని అనమాట, అందుకే పెట్టను. సో ఫైనల్గా వీడియో అయితే ఎందుకు వచ్చింది, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.